అందరికీ హాయ్ అండి. టుడే వ్లాగ్ వచ్చేసి అన్నవరం టెంపుల్ వ్లాగ్ అండి. మేము వెళ్ళిన రోజు రోడ్వే హైవేలో వర్షం పడడంతో వెదర్ చాలా బాగుంది. హైవేలో వెళ్తుండగా మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో హైవేకి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఉంటుంది. సర్వీస్ రోడ్లో నుంచి ముందుకు వెళ్ళగా ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ లోపలికి వెళ్ళగా కొండపైకి వెళ్ళే రూట్ ఉంటుంది. కొండపైకి వెళ్ళే కింద ఎంట్రన్స్లో శ్రీ వైకుంఠ నారాయణ ద్వారం ఎంట్రన్స్లో దేవస్థానం బస్సులు ఆగుతాయి. కొండపైకి వెహికల్స్ పార్కింగ్ హరిహర సదన్ ఎదురుగా వెహికల్ పార్కింగ్ ఉంటుంది. అక్కడి నుంచి ఎస్బీఐ ఫ్రీ బస్ ద్వారా మనం దేవస్థానం దగ్గరకు చేరుకోవచ్చు. దేవస్థానం ముఖద్వారం ఆపోజిట్లో మొబైల్ కౌంటర్ ఉంటుంది. ఎడమవైపు చెప్పుల స్టాండు, లగేజీ కౌంటర్, పూజా సామాగ్రి, పండ్లు దుకాణాలు ఇవన్నీ ఉంటాయి. ఆపోజిట్లో ఒక మండపంలో దర్శనానికి, వ్రతానికి, ప్రసాదాలకి అన్నిటికీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి. ఇంతకుముందు క్యాష్ ట్రాన్సాక్షన్లు జరిగేవి. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలి. మొబైల్ కౌంటర్లో పెడితే నో యూజ్, అంతా అక్కడ మొబైల్తోనే పని ఉంటుంది. వ్రతం యొక్క టైమింగ్స్ మార్నింగ్ 5 AM టు ఈవినింగ్ 5 o'clock వరకు వ్రతాలు జరుగుతాయి. వ్రతం యొక్క స్కానర్, మొబైల్ లింక్, రూమ్స్ కానీ ప్రసాదాలు ఏ టోకెన్స్ అయినా ఈ వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలి. వ్రతంకి మేము 300 రూపీస్ టోకెన్ తీసుకొని లోపలికి ఎంటర్ అవగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న మండపంలో 300 రూపీస్ టోకెన్స్వి వ్రతాలు జరుగుతాయి. ఎబో టికెట్స్ 1000 VIP వాళ్ళకైతే గర్భాలయం ముందు మండపంలో జరుగుతాయి. అక్కడ మండపంలోకి వెళ్ళగానే అక్కడ టెంపుల్ వాళ్ళు వచ్చి మన దగ్గర టోకెన్ కలెక్ట్ చేసుకుంటారు. పూజ సామాగ్రి అంతా అక్కడ వాళ్ళే ఇస్తారు. మనం ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయలు, పళ్ళు, పూలు తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళచ్చు, లేదా అక్కడ పూజ సామాగ్రి. అక్కడ వ్రతం అందరూ కూర్చోగానే పంతులు గారి మైక్లో వ్రతం వివరంగా వివరిస్తారు. విఘ్నేశ్వరుని పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం, 5 కథలు, కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అక్కడ గోధుమ నూక ప్రసాదం మనకి అందజేస్తారు. అది స్వామికి నివేదించి మనం ప్రసాదం స్వీకరించి మనం దర్శనానికి వెళ్ళాలి. మండపం బయట నుంచి స్ట్రైట్గా వచ్చి టర్న్ తీసుకుంటే ఇది స్వామివారి దర్శనానికి వెళ్ళే మార్గం. స్వామివారు అక్కడ 2 అంతస్తుల్లో ఉంటారు. ఫస్ట్ అంతస్తులో శివుడు, సత్యనారాయణ స్వామికి ఒకవైపు అనంతలక్ష్మి అమ్మవారు, ఒకవైపు శివుడు కొలువై ఉంటారు. కిందకి రాగానే సెకండ్ ఫ్లోర్లో వైకుంఠ నారాయణ మహాయంత్రము, స్వామివారి పీఠము ఉంటాయి. కింద పీఠం ఉన్నది బ్రహ్మస్వరూపం, మధ్య లింగాకారం శివలింగ స్వరూపం, పైన విష్ణు స్వరూపం త్రిమూర్తులుగా పూజించబడతారు. ఈ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కొలువై ఉన్నది అన్నవరం పుణ్యక్షేత్రంగా పిలువబడింది. బయటికి రాగానే కిందకి అన్నదానం కౌంటర్ ఉంటుంది. రామాలయం ఎదురుగా పక్కన స్ట్రైట్గా వెళ్తే అన్నదానం భోజనశాల ఉంటుంది. భోజనం చేసి వచ్చిన తర్వాత రామాలయం ఆపోజిట్లోనే ప్రసాదాల కౌంటర్ ఉంటుంది. ప్రసాదాలకి కూడా ఆ వెబ్సైట్లోనే లింక్ ద్వారానే మనం ప్రసాదాలు బుక్ చేస్తాం. అక్కడ ప్రసాదం వచ్చేసి గోధుమ నూక ప్రసాదం, బంగి ప్రసాదం ఉంటాయి. ఆ చుట్టూత మండపంలో ఎవరైనా విశ్రాంతి తీసుకోవాలనుకున్న వాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడ చెట్టు కింద ఒక పెద్ద ఆయన డ్రాయింగ్ వేస్తారండి. ఈచ్ పర్సన్కి 200 రూపీస్ తీసుకుంటారు. చాలా బాగా డ్రా చేస్తారు. ఇది టికెట్ స్ట్రైట్గా పట్టుకున్నాడు. స్ట్రైట్గా వెళ్తే మనం బయటికి వెళ్ళిపోవచ్చు. అగరబత్తి స్ట్రైట్గా వెళ్తే టర్న్ తీసుకుంటే మనం ఎంట్రన్స్ నుంచి వచ్చాము, అటు నుంచి వెళ్ళచ్చు. అక్కడ సండేలు అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి
బయటికి వెళ్ళొచ్చు. అక్కడ దేవస్థానం బస్సులు వచ్చి ఆగుతాయండి. బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా ఆ దేవస్థానం బస్సు ఎక్కితే అక్కడ దింపుతారండి. అక్కడ అన్నదానం టైమింగ్స్ వచ్చేసేసి మార్నింగ్ 11 టు ఈవినింగ్ 4 వరకు అన్నదానం జరుగుతాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈ వీడియో నచ్చినట్టయితే ఓం శ్రీ సత్యదేవాయ